శంకర్పల్లి మున్సిపాలిటీలోని హెచ్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో అరుణోదయ యూత్ క్లబ్ శంకర్పల్లి వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బి లక్ష్మీకాంతరెడ్డి స్మారక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. టోర్నమెంట్లో మొదటి స్థానం పొందిన విజేతలకు 6,000 రూపాయలు, రెండవ స్థానం పొందిన జట్టుకు 3,000 రూపాయలను అందజేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 18 జట్లు పాల్గొనగా చివరికి ఫైనల్లో ప్రభాకర్, తిరుపతి రెడ్డిలో విజేతలుగా నిలిచారు. రెండవ స్థానంలో హరికృష్ణ, అక్షయ్ విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాతా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి, వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడతాయి. క్రీడల్లో గెలుపోటములు సహజమే. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో ఈరోజు ఆడినందుకు వారందరికీ అభినందనలు. రాబోయే కాలంలో మన శంకర్పల్లి నుంచి ఇంకా మంచి ప్లేయర్లు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పాల్గొనాలని అన్నారు. శంకర్పల్లి పీఎంసీ వైస్ చైర్మన్, శంకర్పల్లి అధ్యక్షులు కాంతరి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక ఆట ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని, యువకులంతా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఏదో ఒక ఆటను ఎంచుకుని ఆడుతూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. విజేతలకు అరుణోదయ యూత్ క్లబ్ నుండి ప్రైజ్ మనీని అందజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, పత్తేపురం కౌన్సిలర్ యాదవ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోవిందమ్మ, గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రకాష్ గుప్తా, బాలకృష్ణ, అరుణోదయ యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, చిన్న, శ్రీధర్ గౌడ్, హెచ్ఆర్ అకాడమీ వినయ్ పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి టీంకి అభినందనలు తెలుపుతూ వారికి క్యాష్ ప్రైజ్ మరియు మెమెంటో అందించవలసిందిగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. నిజంగా ఈ అకాల మరణము చాలా మా అందరికీ కూడా తీరని లోటే. అది నిజంగా ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు మన అరుణోదయ యూత్ క్లబ్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వారి యొక్క వార్డు మెంబర్గా కూడా శంకర్పల్లి వార్డు మెంబర్గా పనిచేశారు. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రోజు చాలా కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చివరికి గెలుపు అనేది ఒక్కరినో వరిస్తుంది. చివరిగా ఆ రోజు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. కాబట్టి ఈరోజు కష్టపడి ఆడినందుకు, ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసినందుకు నిర్వహించినటువంటి అరుణోదయ యూత్ క్లబ్ వారికి, తర్వాత ఈ బ్యాడ్మింటన్ అకాడమీ హెచ్ఆర్ అకాడమీ మన వినయ్ కుమార్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అరుణోదయ యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు చిన్నన్న మరియు శ్రీధర్కి కూడా హెచ్ఆర్ అకాడమీ తరఫున చిరు సన్మానం. అవును కదా? ఓకే ఓకే ఓకే. అదేవిధంగా శంకర్పల్లి అరుణోదయ యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నకు కూడా హెచ్ఆర్ అకాడమీ తరఫున సన్మానం నిర్వహిస్తున్నాము.
ప్రవీణ్ కుమార్ గారికి చిరు సన్మానం. అదేవిధంగా మన శంకర్పల్లి వైస్ చైర్మన్ శ్వేత పాండురంగారెడ్డి గారికి కూడా హెచ్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ తరఫున సన్మానం. ఏఎంసీ చైర్మన్ శ్రీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి గారికి హెచ్ఆర్ అకాడమీ తరఫున చిరు సన్మానం. పద్దేపూర్ కౌన్సిలర్ యాదవ్ రెడ్డి గారు. నెక్స్ట్ మాజీ కౌన్సిలర్ శంకర్పల్లి మాజీ సర్పంచ్ గారికి ప్రకాశన్న గారికి హెచ్ఆర్ అకాడమీ తరఫున సన్మానం. అరుణోదయ యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శంకర్పల్లి మాజీ సర్పంచ్ మరియు శంకర్పల్లి మాజీ చైర్మన్, అదేవిధంగా శంకర్పల్లి అరుణోదయ యూత్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కాశెట్టి చంద్రమోహన్ గారికి హెచ్ఆర్ అకాడమీ తరఫున చిరు సన్మానం. శంకర్పల్లి మాజీ కౌన్సిలర్